హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో 13, 14 ఇయర్స్ పిల్లలకు అంటే 12, 13, 14 ఇయర్స్ పిల్లలకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. బ్యాక్ బ్లౌజ్ అనమాట. ఇలా కూడా రెండు పార్ట్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ ఒకేసారి కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే మనం ఎప్పుడు కటింగ్ చేసే విధంలోనే ఇప్పుడైతే కటింగ్ చేసి చూపిస్తున్నాను. అంటే ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి అనమాట. ఇప్పుడైతే బ్యాక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ అనేది ఓపెన్ కదా, బ్యాక్ ఉక్స్ పెడుతున్నాను కాబట్టి నేనైతే కోరాస్ నా వైపు ఉండే విధంగా అయితే వేస్తున్నాను అనమాట. ఇది ఎడ్జెస్ ఒక లైన్ అయితే ఇలా గీసుకుంటున్నాను ఎడ్జెస్ దగ్గర. ఈ విధంగా బ్లౌజ్ పొడవు వచ్చేసి వాళ్ళైతే నాకు మెజర్మెంట్ బ్లౌజ్ ఏమి ఇవ్వలేదండి. కొంచెం మీ పాప కంటే కొంచెం పొడవు పెట్టండి అని చెప్పారనమాట. అందుకని నేనైతే ఇక్కడ 14 ఇంచులు బ్లౌజ్ పొడవు అయితే పెడుతున్నాను అనమాట. అంటే ఖర్చుతో సహా 12, 13 ఇయర్స్ పిల్లలే కాబట్టి 6.5 షోల్డర్ ఉంటే సరిపోతుందండి. పెద్దవాళ్ళైతే 7, 7.5 అలా పెట్టుకోండి. 6.5 షోల్డర్ అనమాట. ఇంకా ఆర్మ్ డౌన్ కూడా 6.5 అయితే పెడుతున్నాను చూడండి. ఇక్కడ కూడా సేమ్ 6.5 ఉండాలన్నమాట. ఇట్లా అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది. ఇంక ఈ లైన్ ఇలా గీసుకొని ఈ లైన్ కూడా పొడిగించాలి. స్కేల్ ఉంటే స్కేల్తో లైన్ గీసుకోండి. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది 9 ఇంచులు, ఇక్కడ కూడా 9 ఇంచులు అయితే స్ట్రైట్గా వస్తుంది అనమాట లైన్ కూడా. ఇప్పుడైతే నడుము మార్కింగ్ వేసుకున్నాం. ఫస్ట్ నడుము వచ్చేసి ఇక్కడ నేను వీళ్ళకు ఒక 7 ఇంచెస్ నడుము పెడుతున్నాను. ఇలా ఒక 1 ఇంచు డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం ఒక 2 ఇంచులు ఖర్చు అనమాట. ఇలా ఆ పాప కొంచెం బొద్దుగానే ఉంటుంది అందుకని మొత్తం కలిపి ఇక్కడ 10 ఇంచులు. ఇలా 7 ఇంచెస్కి 3 ఇంచెస్ కలిపితే 10 ఇంచెస్ కదా, అందుకని 10 ఇంచులు పైన కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ అయితే తీసుకోండి. ఆర్మ్ రౌండ్ మీ దగ్గర ఇట్లా ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటే ఆర్మ్ రౌండ్ స్కేల్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకా నీట్గా వస్తుంది. ఏది లేకపోతే నేను ఫస్ట్ గీసినట్టుగా అయితే తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాను, 6.5 ఇంచులు పెట్టాను కదా, అందులో షోల్డర్కే తక్కువ పెట్టాలి, నెక్ ఏమో ఎక్కువ పెట్టాలన్నమాట. నెక్ వెడల్పు ఎక్కువ ఉంటుంది బోట్ నెక్ బ్లౌజ్లలో మీరు ఎక్కువగా గమనించినట్లయితే. అందుకని ఇక్కడ నేను 3.5 బోట్ నెక్ కోసం డ్రా చేసిన, మిగతాది షోల్డర్ అనమాట. పొడవు కూడా 3.5 మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం. 3.5 వెడల్పు 3.5 పొడవు అన్నమాట నెక్. తర్వాత ఇలాగా కర్వ్ స్కేల్ పెట్టుకొని ఇలా గీసుకోండి. ఇలా ఎడ్జ్ దగ్గర అయితే 1.5 ఇంచ్ ఉండే విధంగా అయితే చూసుకోండి. బోట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నీట్గా. దీనికి డ్రాప్ తీయాలి. డ్రాప్ అయితే నేను ఇప్పుడు తీయట్లేను, లాస్ట్లో తీస్తాను చూద్దురు కానీ. ఎందుకని ఇప్పుడు డ్రాప్ మార్కింగ్ వేసి కట్ చేసాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని నేను డ్రాప్ అయితే ఏం మార్కింగ్ చేయట్లేను. మొత్తం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇది కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్కింగ్ తీసుకొని క్రాస్గా లైన్ తీసుకోండి. ఎందుకు అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, అందుకని ఇట్లా క్రాస్ తీసుకుంటే ఏమవుతుందంటే నెక్ అనేది వెడల్పుగా కనిపిస్తుంది. ఆర్మ్ డౌన్ అనేది ఎక్కువ తీసుకుంటాం కదా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కానీ బోట్ నెక్ బ్లౌజ్కి కానీ. అందుకని ఇంకా ఆర్మ్ రౌండ్ అనేది ఇట్లా పైకి వచ్చినట్టుగా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. భుజాలు అనేవి జారిపోవు. ఇంక ఇట్లా ఉంది కదా, మడత అనేది మన వైపు వేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా వేసుకోవాలి. ఆల్రెడీ ఇట్లా లైన్ తీసుకున్నాం చూడండి, మనం ఖర్చు కోసం ఇట్లా పెట్టుకోండి అనమాట. ఈ ఖర్చు దేనికంటే మనం బ్యాక్ హుక్స్ పెట్టుకోవడానికి అనమాట. బ్యాక్ హుక్స్ కాజాల కోసం ఖర్చు అనమాట. అది ఆ ఖర్చు వరకు లైన్ వరకు ఉంచుకొని మిగతాదంతా మార్కింగ్ తీసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా ఇట్లా ఈ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా అయితే మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ నేనైతే మార్కింగ్ చేసి చూపించలేదు కదా, షోల్డర్కి ఆపోజిట్ సైడ్లో ఇట్లా సగానికి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇంతే సేమ్ బ్యాక్ పార్ట్ మనం పెద్ద సైజు వాళ్ళకి ఎట్లా కట్ చేస్తామో మార్కింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా అనమాట. షోల్డర్ ఇక్కడ చూడండి 6.5 ఇంచులు ఉంది, 3.5 ఇంచులు నెక్ సేమ్ బ్యాక్ పార్ట్ పెట్టినంతే. ఇక్కడ 4 ఇంచులు పెడుతున్నాను ఫ్రంట్ నెక్, వెడల్పు 3.5 ఇంచులు అనమాట. ఈ విధంగా ఇది కూడా అంతే సేమ్ బోట్ నెక్ నేను కర్వ్ స్కేల్తో గీసాను కదా, సేమ్ అదే విధంగా. కాకపోతే పొడవు మాత్రం 1/2 ఇంచ్ పెంచాను అనమాట ఫ్రంట్ పార్ట్. మరీ పైకి ఉంటే బాగుండదు కదా, అందుకని మొత్తం కూడా 14 ఇంచులు వచ్చింది బ్లౌజ్ అయితే పొడవు. 10 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి.
ఇది ఒక 15 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఇదైతే సెట్ అవుతుంది. పొడవు మాత్రం పెంచుకుంది. కింద 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచులు అయితే తీసుకుంటున్నా. ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 2 ఇంచులు తీసుకోండి కింద. ఇక్కడ ఇది బాక్స్ షేప్ ఉంది కదా మనకు ఆర్మ్ రౌండ్ దగ్గర, ఈ బాక్స్ ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మూల ఉంది చూడండి, ఈ మూల దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తాం కదా, అది ఈ బోట్ నెక్ బ్లౌజ్ కి ఇలా తీయాలన్నమాట. కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇలా రావాలన్నమాట. 1/2 ఇంచ్ లోపలికి రావాలి అంతే. ఇంకా ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కు ఈ 10 ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా రావాలి. చూపిస్తాను చూడండి. కింద 3 ఇంచులకు ఆల్రెడీ 3.5 ఇంచులకు లైన్ గీసాను కదా, ఇదో ఈ విధంగా పైన క్రాస్ ఒక లైన్ ఉంది కదా. కర్వ్ స్కేల్ ఉంటే ఓకే పర్లేదు, లేకపోతే ఇలా కలుపుకోండి. నార్మల్గా కలుపుకున్నా పర్లేదు, స్కేలే ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్గా కూడా గీసుకోవచ్చు. నేనైతే మీకు అర్థం కావడం కోసం గీస్తున్నా. చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అస్సలు చెస్ట్ ఎక్కువగా లేని వాళ్ళు ఉంటారు కదా, 13-14 ఇయర్స్ పిల్లలకు చెస్ట్ అంతగా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఇంచు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ని ఇట్లా మొత్తం ఒక లైన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా, మధ్యలో జాయింట్స్ వస్తాయి కాబట్టి ఖర్చు ఎక్కువ అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇక్కడ ఉంది కదా, ఇలా కలుపుకోండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ మరీ ఫ్లాట్గా రాకుండా కొంచెం క్రాస్గా వస్తే మంచిగా ఉంటుంది అనమాట. సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. కానీ ప్రిన్సెస్ కట్ కోసం మనం చెస్ట్ పార్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అదైతే కట్ చేయొద్దు అనమాట. నేను కుట్టేటప్పుడు కట్ చేయకుండా ఎలా కుట్టాలనేది కూడా ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చెప్పాను. మీకు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. కట్ చేయకుండా కుడతాను అనమాట నేను, అది ఎలా అనేది అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసాను కదా, లోపల లైన్, ఈ లోపల లైన్కు కటింగ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మర్చిపోయి ఫ్రంట్ లైన్కి ముందు లైన్కి కట్ చేసుకోవద్దు, లోపల లైన్కి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్కి క్రాస్ తీసుకున్నాం కదా షోల్డర్, అదే మార్కింగ్ దీని మీద ఉంది కాబట్టి షోల్డర్ ఇంకా మళ్ళీ ఏం క్రాస్ తీసుకొని అవసరం లేదు. ఇంకా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డ్రాప్ కోసం నేను ఫస్ట్ డ్రాప్ తీయలేదని చెప్పాను కదా, సో దానికోసం అయితే మార్కింగ్ చేస్తాను. ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి, ఇది పట్టుకోవడానికి థ్రెడ్స్ పెట్టుకోవడానికి అనమాట. ఒక 4 ఇంచులు అయితే డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. వెడల్పు వచ్చేసి 3.5 ఎక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తక్కువే తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అనమాట. నేనైతే ఒక 1/2 ఇంచ్ తక్కువ 3 ఇంచులు వెడల్పు తీసుకుంటున్నాను అనమాట. దీంట్లో ఇంకా మన ఇష్టం. నేనైతే నార్మల్గా ఈ విధంగా అయితే తీస్తున్నాను డ్రాపు. దీనికైతే పైపింగ్ వేస్తే ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా ఇచ్చేయాలన్నమాట. బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ అనమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఇలా గీసాను. ఇంక ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం షేప్ అనేది ఇంకా నీట్గా రావాలంటే కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే ఇంకా నీట్గా అయితే వస్తుంది అనమాట. చూడండి ఇలా మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే మెయిన్ క్లాత్ మీద పెట్టినప్పుడు కుట్టేటప్పుడు కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి ఆ క్లాత్ని ఎట్లా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా డిజైన్ వచ్చిందండి, నెక్ ఏమో చాలా చిన్నగా వచ్చింది అనమాట. ఆ పాప కొంచెం బొద్దుగా ఉంది కదా, ఆ నెక్ పెడితే సరిపోదు, అస్సలే సరిపోదు అనమాట. బోట్ నెక్ కోసం ఇవ్వలేదు, నెక్ నార్మల్ నెక్ కోసం ఇచ్చిర్రు. వాళ్ళేమో బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ చెప్పారు కదా, ఇంకా దానికైతే సెట్ అవ్వట్లేదు అనమాట. నెక్ అనేది మిడిల్కి వచ్చే విధంగా ఈ విధంగా మడత అయితే పెట్టుకోవాలి. కొంచెం సైడ్ జాయింట్స్ అనేవి పడుతున్నాయి కింది వైపు, నేను చూపిస్తాను చూడండి మీకు ఎక్కడ జాయింట్స్ పడుతున్నాయి అనేది. ఇదిగోని చూడండి, నెక్ మిడిల్లో ఇలా పట్టుకొని ఫ్లవర్స్ కూడా మ్యాచింగ్గా ఇక్కడ మడత చూడండి ఇలా పెట్టుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇట్లా డిజైన్ వచ్చినప్పుడు అయితే మనం బ్లౌజుల సైజుని బట్టే కట్ చేయాలి, కానీ ఇంకా డిజైన్ ప్రకారంగా కట్ చేస్తే బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. డిజైన్ పోయినా ఏం కాదు కానీ బ్లౌజ్ అయితే ఖరాబ్ కావద్దు. చూడండి ఇలా నెక్ వెడల్పు అయితే సరిపోవట్లేదు అనమాట, ఇట్లా వచ్చింది. సేమ్ ఇంకా ఎట్లా ఉందో అట్లా అయితే కటింగ్ చేస్తాను. నేనైతే డిజైన్ అయితే లెక్కలోకి అయితే తీసుకోవట్లేను. ఇక్కడ అన్నిటికీ సెట్ కావదనమాట, వాళ్ళు ఇస్తారు డిజైన్. కస్టమర్కి మనం తీసుకునేటప్పుడే చూసి వాళ్ళకి చెప్పేసేయాలి, ఇట్లా వచ్చింది దీనికైతే సెట్ కావట్లేదు అని చెప్పేసి. ఒక మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి అయితే ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. క్లాత్ అయితే చాలా తక్కువ వచ్చిందండి, వాళ్ళైతే బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు. నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ని అయితే చూపించాను. నేను ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ని బ్లౌజులు కుట్టాను అని చెప్పిన వీడియోలో అయితే ఈ బ్లౌజ్ని చూపించాను. చిన్న అమ్మాయిది అనమాట ఇది. ఇటు సైడ్ ఖర్చులు సైడ్కి అయితే జాయింట్ పడుతుంది అనమాట మెయిన్ క్లాత్, ఇంకా అదైతే జాయిన్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే నేను ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసిన డాట్స్ ఏమీ కూడా కట్ చేయట్లేను. రెండు కూడా ఒకేసారి జాయిన్ చేసుకొని కటింగ్ చేయకుండా కుట్టేస్తా అనమాట. అస్సలు కట్ చేయను. కొన్ని పెద్దవాళ్ళ బ్లౌజులు అయితేనేమో మిడిల్లో కుట్టు వేసుకొని ఆ కుట్టు పక్కనే కట్ చేసుకుంటా అనమాట. ఇదైతే మంచి టిప్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ తొందరగా కావడానికి. తొందరగా కుట్టేయచ్చు అనమాట ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల. ఇంకా మిగిలిన క్లాత్లోనే బ్యాక్ పార్ట్ తీయాలి, హ్యాండ్స్ తీయాలి. హ్యాండ్స్ మరి నార్మల్గా ఒకటే సింగిల్గా మనం బ్లౌజ్కి పెట్టుకుంటాం చూడండి, అట్లా పెడతానంటే వద్దన్నారు. సో మిగిలిన క్లాత్లోనే చిన్న బుట్ట హ్యాండ్స్ అయితే తీయాలన్నమాట. చెప్పేసాను వాళ్ళకి ఆల్రెడీ, క్లాత్ అయితే సరిపోదు, ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ అయితే పెడతా ఇందులో అని చెప్పాను. ఆల్రెడీ మీరైతే బ్లౌజ్ చూసారండి. నార్మల్గా చిన్న హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్, కొంచెం బుట్ట పెట్టా అనమాట, క్లాత్ తక్కువ ఉంది కదా అందుకని. ఇంకైతే ఇదైతే బ్యాక్ పార్ట్ సేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే కటింగ్ చేసుకుంటా. ఇంకా పైన చూసారుగా ఒక 4 ఇంచుల క్లాత్ అయితే మిగిలింది. ఆ 4 ఇంచుల క్లాత్లోనే నేను బుట్ట హ్యాండ్స్ తీయాలన్నమాట. హ్యాండ్స్ కటింగ్ అయితే ఏం తీయలేదండి ఇందులో. ఇంతే, ఇంకా బ్యాక్ పార్ట్ అయితే మొత్తం ఇంతే అండి. కుట్టేది మొత్తం మా పాప బ్లౌజ్ కుట్టాను. మీరు చూస్తే ఒకసారి మా పాపని సెల్ఫ్ గవర్నమెంట్ డే కోసం బ్లౌజ్ కుట్టాను అని అయితే వీడియో పెట్టానండి. సేమ్ ఆ వీడియో అయితే చూడండి. సేమ్ స్టిచ్చింగ్ అయితే సేమ్ అదే విధంగా కుడితే అయిపోతుంది అనమాట. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ వెళ్తాయా లేదా అని అయితే చూసాను అనమాట నేను. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఇంకా దానికి సరిపోయేట్టుగా ఈ లైనింగ్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ కూడా కొంచెమే ఉంది. వాళ్ళు 80 సెంటీమీటర్స్ పీసే తెచ్చిరనమాట. చిన్న పాపగా సరిపోతుందిలే అని వాళ్ళే చెప్తున్నారు. ఇంకా వాళ్ళు చెప్పిన వేలోనే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళు తెచ్చిన క్లాత్ తక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి అడ్జస్ట్ చేసి అయితే ఇలా సగానికి ఫోల్డ్ చేసి అయితే కటింగ్ చేసుకున్నాను. ఇంకా బుట్ట హ్యాండ్స్ కోసం అయితే కటింగ్ చేసుకొని కుట్టేసాను అనమాట. 4 ఇంచుల క్లాత్ వెడల్పు మెయిన్ క్లాత్ ఉంది కదా, ఇది కూడా సేమ్ అంతే ఉండే విధంగా కట్ చేసుకొని అయితే కుట్టాను. ఇంకా అదైతే వీడియో లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.